మీరు ప్రభుతో గడుపుతున్నారు, ఎంతసేపు లోకంతో గడుపుతున్నారు, ఎంతసేపు టీవీతో గడుపుతున్నారు, ఎంతసేపు బైబిల్తో గడుపుతున్నారు, ఎంతసేపు పాపంతో గడుపుతున్నారు, ఎంతసేపు ప్రభుతో గడుపుతున్నారు. బైబిల్ అంటుంది ప్రభుతో గడపడం, ప్రభుతో సహవాసం చేయడం. ఒక వ్యక్తి సహవాసం చేస్తే ఆయన వలె మారతాడు. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ పౌలు భక్తుడు రాస్తూ కొరింథీ సంఘానికి అంటాడు, తన కుమారుడి సహవాసములకు ఆయన మనను పిలిచి ఉన్నాడు. ఇంటికి పిలుచుకున్నాడు తెలుసా మనల్ని? మన పిలవడానికి ఉన్న కారణం ఏమిటి అంటే బైబిల్ చెబుతుంది, వాక్యం చెబుతుంది, తన కుమారునితో నువ్వు సహవాసం చేయాలి, ఆయన కుమారునితో ఫ్రెండ్షిప్ చేయాలి, ఆయన కుమారుడితో నీవు సహవాసం కలిగి ఉండాలి. ఆశీర్వాదం ఇస్తున్నప్పుడు మన పెద్దలు సేవకులు ఇలా ఇస్తారు, దాన్ని మనం గమనించాం. ఏమిటి ఆశీర్వాదం అంటే తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, లాస్ట్ లో పరిశుద్ధాత్మ సహవాసం. బైబిల్ ఏమంటుందంటే వాక్యం చెబుతూ ఉంది, ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళే యోగ్యుడిగా మారడానికి బైబిల్ ఇస్తున్న ఒక లేఖనాలు ఏంటంటే, తండ్రి ఎల్లప్పుడూ నీతో ఉన్నాను. యేసుక్రీస్తు ఆశ కూడా అదే, యేసుక్రీస్తు కోరిక కూడా అదే, యేసుక్రీస్తు యొక్క తీవ్రమైన ఆలోచన కూడా అదే. ఆయనతో నువ్వు సహవాసం చేయాలి. మన పెద్ద లాస్ట్ లో పరిశుద్ధాత్మ సహవాసం మనకు తోడు ఉండదుగాక అని అంటాం. మనం పరిశుద్ధాత్మ సహవాసం అంటే అర్థం ఏమిటి? సహవాసం అంటే ఏమిటి? అసలు కలిసి జీవించుట, కలిసి బ్రతుకుట. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాం, ఆ పెళ్లి ప్రమాణం చేస్తాం ఏంటి? కష్టమైనా నష్టమైనా బాధైనా హింసైనా నీతోనే ఉంటాను, ఎల్లప్పుడూ కలిసి బ్రతుకుతాను అంటూ ఈయన గారు ప్రమాణం చేస్తాడు. ఒక భార్యతో గమనించాలి, ఎల్లప్పుడూ ఉండాలా? అప్పుడప్పుడు వస్తే ఎలా ఉంటుంది చెప్పండి? భార్య పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి చేసుకుని కలిసి జీవించడానిక, లేకపోతే ఈయన గారేమో వాళ్ళ అమ్మగారి ఇంట్లో, ఆవిడ గారేమో వాళ్ళ అమ్మగారి ఇంట్లో, అప్పుడప్పుడు పార్కులో కలిసి హాయ్ బాగున్నావా అంటే ఎలా ఉంటుంది? అందుకే పెళ్లి చేసుకునేది కలిసి బ్రతకడానికి, కలిసి జీవించడానికి, ఒకే ఇంటిలో ఒకరి కొరకు ఒకరు జీవించడానికి. అందుకు పెళ్లి యేసుక్రీస్తు కూడా మనం ప్రదానం చేసుకున్నాడు. ఆయన మనం వివాహం చేసుకోబోతున్నాం. ఆ వివాహానికి ముందుగా దేవుని కోరిక ఏమిటంటే ఈ భూమి మీద ఉండగానే నువ్వు వారితో సహవాసం చేసేవాడిగా మారాలి. ప్రార్థన ఒక సహవాసం, బైబిల్ ఒక సహవాసం, పరిశుద్ధాత్మతో అన్య భాషలు ఒక సహవాసం, ప్రభుత్వం గడుపుతున్నప్పుడు ఒక సహవాసం. అంటే మోకరించగానే, ప్రార్థనలను మోకరించగానే మన ప్రియుడైన ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన వస్తాడు తన దూతలతో. ఆయనతో సహవాసం చేయడం, ఆయనతో మాట్లాడటం. గమనించండి, ఒక వ్యక్తి ఇష్టపడితే ఆ వ్యక్తితో గడిపే సమయాన్ని మనం కౌంట్ చేయం. మనం ఎన్ని గంటలైనా, ఎన్ని రోజులైనా, ఎన్ని గంటలు గతించబోతున్నాం మనకేమనిపించదు ఆ సాంగత్యంలో. గమనించండి, నిజంగా ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి ఎన్ని కబుర్లు చెబుతున్నా అలా ఉండిపోతాడు, ఈ అబ్బాయి ఎన్ని కబుర్లు చెబుతున్నా అమ్మాయి అలా ఉండిపోతుంది. రోజులు గడిచిపోతున్నాం, ఆ గంటలు గడిచిపోతున్నా, టైం తెలియదు వాళ్ళకి. ఎందుకు అంటే ఓ మాట అంటారు కదా, పేకలోతు ప్రేమలో మునిగిపోయారట. ఆ పేకలోతు ప్రేమ 6 నెలలే, తర్వాత పేకలు ఒకసారి పడతారు. పేకలోతు ప్రేమ పోయి పేకలు ఒకసారి శిక్షించేద్దాం గారికి. ఎందుకు అంటే అది లోక ప్రేమ. ఈరోజు యేసుక్రీస్తు మనము ప్రేమలో పడాలి, ఆయన ప్రేమలో క్రైస్తవుడు మునిగి తేలిపోవాలి. అది యేసయ్య కోరుకుంటున్నాడు. యేసయ్య మనల్ని ప్రేమించాడండి, ఆయనే మొదట మనల్ని ప్రేమించాను, మన నిమిత్తం లోకానికి వచ్చాడు. ఇప్పుడు మనం ఆయన్ని ప్రేమించవలసిన ఆవశ్యకత ఉంది. ఆయన మనం ప్రేమించాలి, ఆయన మనం ప్రేమించాడుగా, ఇప్పుడు ఆయన మనం ప్రేమించాలి. ప్రవ్వా, పనికిరాని నన్ను, వెంటనే నన్ను, యోగ్యతలు నన్ను ప్రేమించావు, ఈ లోకానికి దిగి వచ్చావు, నన్ను ప్రేమించావు, ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమలో మొదటి దశ గడుపుట, మాట్లాడుట, సహవాసించుట. ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలి అంటే భక్తుడైన ఆసక్తి మాట్లాడుతున్నాడు. కీర్తన గ్రంథంలో బైబిల్ అంటుంది, ఆ తరువాత మహిమలో చేర్చుకుంటావు. ఆ తరువాత, ఏ తరువాత? 3 పనులు చేసిన తరువాత, 3 కార్యాలు చేయగలిగితే ఆ తరువాత నువ్వు మహిమలో వెళ్తావు. నువ్వు ఏ ఉంటావు? 3 పనులు. నెంబర్ 1, బైబిల్ అంటుంది, నేను ఎల్లప్పుడూ నీతో ఉన్నాను. క్రైస్తవుడు ప్రభువుతో ఎంతసేపు ఉండాలి? ఎల్లప్పుడు. ఎలా ఉండగలమండి? ఫోన్ చేయొద్దా?
ఉద్యోగానికి వెళ్ళొద్దా, వండుకోవద్దా, పోవద్దా, కడగొద్దా, ఏం చెప్తున్నారని మీరు మీకే చెప్తారు. పాస్టర్ వింటూ ఉంటారు. దేవుని సంగమా, దయచేసి ఒక్క నిమిషం అనండి. ఎల్లప్పుడూ ప్రభుత్వం ఎలా సహవాసించగలం? సహవాసము అంటే ఆయనతో కలిసి ఉండుట, కలిసి జీవించుట. అందుకే బైబిల్ 3 విషయాలు చెప్పాడు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయుడి, నెంబర్ 1. ఎల్లప్పుడూ ఆయన్ని స్మరించుకోనండి, ఎల్లప్పుడూ ఆయనను ఆరాధించండి. కొత్తగా పెళ్ళయింది, ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఈ గారేమో అమ్మగారింటికి వెళ్ళాడు, ఆవిడ గారేమో అత్తగారు వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళింది. ఫోన్లో మాట్లాడుకుంటారు. పెళ్ళయి 1 రోజు అయింది, కానీ వెళ్ళవలసి వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఫోన్లో భార్య ఫోన్ చేస్తుంది. ఏం చేస్తున్నారండి అంటే, మీ గురించి ఆలోచిస్తున్నాను. ఏం చేస్తున్నారండి? మీ గురించి ఆలోచిస్తున్నాను. నా గురించి ఏం ఆలోచిస్తున్నారండి? అదే అంటే నీ గురించి ఆలోచిస్తున్నాను. ఏం నా గురించి ఆలోచిస్తున్నారు? ఈ కవిత్వాలు చదివినట్లు అన్నమాట. ఏంటి? నీ బ్యూటిఫుల్ ఫేస్, నీ బ్యూటిఫుల్ ఐస్. ఆ ప్రేమ ఎల్లప్పుడూ జీవితాంతం ఉండాలి. 4 పిల్లల కన్నా 10 మంది పిల్లల కన్నా అదే ప్రేమ నీ భార్య మీద ఉండాలి. అదంతా నాటకం. 6 నెలలే తర్వాత ఫోన్ చేసింది అనుకోండి, విసుకొని ఆత్మ పనులేదంటే తర్వాత అతను ఫోన్ బిజీగా ఉంటే అతను ఫోన్ అయితే అప్పుడు మాత్రం గంటకు ఈయన ఫోన్ చేస్తాడు. ఏం చేస్తున్నా బంగారం, ఐ లవ్ యూ బంగారం అంటే. లోక ప్రేమ, క్రీస్తుతో ఉన్న ప్రేమలో క్రీస్తు మన గురించి ఎల్లప్పుడూ ఆలోచిస్తున్నాడు. ఆయన మరి ఆయన గురించి నువ్వు ఆలోచిస్తున్నావు ఎల్లప్పుడు. పరలోకంలో ఆయన ఉన్నాడు, కానీ మొత్తం ఆలోచన అంతా మన మీదే ఉంది ఆయనకి. అందుకే భక్తుడైన పేతురు అంటాడు, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. చింత ఏంటి? పిచ్చోడు, నా మాటను కూడా ఇటు అటు పరిగెడతాడు, నా దగ్గర గడపకుండా ఎక్కడైనా గడుపుతాడు. ఏంటి? అరే నన్ను అడగొచ్చు కదా, నన్ను ఇస్తాను కదా, మనుషులను అడుగుతాడు. దేవుడు మన గురించి చింతిస్తున్నాడు ఆయన. అంటే ఎల్లప్పుడూ ఆయన మనసులో మనం ఉన్నాం, ఎల్లప్పుడూ మన గురించే ఆలోచిస్తున్నాడు ఆయన. మరి మనం ఆయన గురించి ఆలోచిస్తున్నామా? లేదు. ఆయన గురించి మనం తలస్తున్నామా? లేదు. ఈ మధ్యాహ్నం త్వరగా వెళ్ళిపోతున్నాను. బైబిల్ అంటుంది, పరలోకానికి వెళ్ళే యోగ్యుడిగా నువ్వు ఉండాలా? చెప్పండి, ఎంతమందికి పరలోకం వెళ్ళాలని ఆశ ఉంది? నేను కూడా రావాలని అన్నవారు ఎత్తండి. సగం ఎత్తారేంటి? బాగా ఎత్తండి. తర్వాత కాదు, ఇంకా ఎత్తారు. గుడ్. వెళ్ళాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా ఎల్లప్పుడూ అది మొదటి యోగ్యత. అది ఆయనతో ఉంటే ఏం జరుగుతుందంటే అదొక పాఠం. ఇప్పుడు కాదది. అందుకే ఏమంటాడు, ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానము కలుగుడు. ఆయనతో సహవాసం చేస్తే ఆయన వలె మారుతావు. ఆయనతో సహవాసం చేస్తే ఆయన గుణాలు నీకు వస్తాయి. భక్తుడైన మోషే 40 దినాలు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఆ యొక్క కొండ మీదకి వెళ్ళాడు. 40 రోజులు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మహిమ, ఆయన ప్రకాశం అంతా ఈయనలోకి వచ్చేసింది. ఈయన మారిపోయాడు మొత్తం అంతా కూడా. కింద దిగుతున్నప్పుడు ఇశ్రాయేలు అతని ముఖాన్ని చూడలేక విసుకున్నారు. గమనించండి, భక్తుడు బైబిల్ అంటుంది కదా, యేసుతో నువ్వు ఎల్లప్పుడూ సహవాసం చేయాలి. ఏ పని చేస్తున్నా దేవుని ఆరాధించు. ఏ పని చేస్తున్నా దేవుని గర్భరుస్తూ, నువ్వేం చేస్తున్నా ఆయన స్మరణలో ఉండాలి. అందుకే భక్తుడైన దావీదు అంటాడు, ఎల్లప్పుడూ నా నోరు నీ నామస్మరణతో నిండి ఉన్నది. నీ స్వరమెత్తి ఎల్లప్పుడూ దేవుని స్తోత్రం చెల్లించాలి, ఎల్లప్పుడూ దేవుని ప్రార్థించాలి, ఎల్లప్పుడూ ఆయన గురించి ఆరాధించాలి, ఎల్లప్పుడూ ఆయన గురించి కీర్తించాలి. ఆ విధంగా నువ్వు ఆయనతో సహవాసించగలవు, ఆయనతో నీవు సహవాసం చేయగలవు. మనలో దేవుని శక్తి ఉత్పత్తి కావాలంటే ఎల్లప్పుడూ సాధ్యం ఉండాలి, ఎల్లప్పుడూ ఫలోత్పత్తి కావాలి. బాగా వింటారా? ఒక పల్లెటూరు అబ్బాయిని ఒక సిటీ అమ్మాయి పెళ్లి చేసుకుంది. ఒక పల్లెటూరు అబ్బాయిని సిటీ అమ్మాయి, బాగా చదువుకున్న ఆవిడ గారు, ఈయన గారు ఎప్పుడు దేవుడు బ్యాచ్. సో ఎల్లప్పుడూ దేవుడు అయ్యి పాపం తల్లిదండ్రులు అక్కడ పెట్టారు ఆయన గారిని చదువు లేకుండా. మొత్తం మీద ఎడ్యుకేషన్ అమ్మాయి దొరికింది, మంచి అమ్మాయి, భర్తను బాగా ప్రేమించే అమ్మాయి. అత్తగారింటికి వెళ్తారు కదా, సిటీ వెళ్ళాడు. ఆ రోడ్లు, ఆ బిల్డింగ్ చూసి ఇంకా భార్య అంటున్నాడు, ఏంటి ఈ రోడ్లు ఏంటి, ఆ బిల్డింగ్ ఏంటి, అమ్మో ఏంటి, అబ్బో ఎప్పుడు తెల్లారి కళ్ళు తెరిసిన గేదెలు నాకు. ఎల్లప్పుడు కూడా ఎప్పుడు కూడా ఏసీ కూడా చూడలేదు నాకు. ఇది చేసుకున్న అదృష్టం అనుకుంటారు, ఐ లవ్ యూ చెప్పుకుంటూ మొత్తం మీద భార్యను పట్టుకుని ఆ సిటీ అంతా భార్యను భర్తను తిప్పుతుంది. ఆ సాయంకాలం ఎగ్జిబిషన్ తీసుకెళ్ళింది. ఇంకా ఆశ్చర్యపోయాడు,
ఏంటిది? ఈ రంగురంగు లైట్లు ఏంటి? ఆ గిన్నె తిరుగుతుంది ఏంటి? అబ్బా ఎంత బాగుంది, నేను చేసుకోండి అదృష్టం. నిజంగా నేను చేసుకోకపోతే ఏమయ్యేవాడినో. నా చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రులు ఆ గేదెలు, ఆ పేడ, లేకపోతే ఆ పొలం, ఈ పనులే జరిగింది. కానీ ఇలాంటి ఎప్పుడూ చూడలేదు. మురిసిపోతున్నాడు. ఓ భార్యను ముద్దు పెట్టుకున్నాడు, ఐ లవ్ యూ అంటున్నాడు. మొత్తం మీద అన్ని తిప్పింది భార్య, భర్తని అన్ని చూపించింది ఆ ఎగ్జిబిషన్ లో. అంత అయిపోయింది, కావలసింది కొనిపెట్టింది. బయటకు వచ్చేసిన సమయంలో భర్త అంటున్నాడు భార్యతో, అంటే పల్టూరు సార్ అంటున్నాడు ఆయనతో, అన్ని బాగున్నాయి కానీ నచ్చలేదు నాకు అన్నాడు. ఏంటంటే అది అన్ని బాగున్నాయి, ఆ ఒక్కటి లేకపోయి ఉంటే ఈ ఎగ్జిబిషన్కి ఎంత అందం వచ్చేదో, అది నాకు నచ్చలే. అవునా, ఏం నచ్చలేదు చెప్పండి అంటే, అదే మనం అలాగ మలుపు తిరిగి ఇలా వస్తున్న సమయంలో ఒక చీకటి గదిలో అంటుండే, అది నాకు నచ్చలే. అది లేకపోతే ఎంత బాగుండు. ఒరే పల్లెటూరు మొగుడా, అది జనరేటర్ రా బాబు. ఆ డడ్డనకపోతే ఏది తిరగదు. ఆ డడ్డ నీకు ఇష్టం లేకపోతే డడ్డ అనాలది. ఎందుకు అంటే ఇప్పుడు నువ్వు ఎక్కిన అన్ని తిప్పేది అదే, లైట్లు వెలిగించేది అదే, మోటార్లు ఆన్ చేసేది అదే. ఓకే, కొలంబస్ కానీ లేకపోతే ఈ సమస్త ప్రతిని కూడా అదే తిప్పుతుంది, కరెంట్ ఉత్పత్తి చేస్తుంది. అది ఓ చీకటి గదిలో తన పంటను చేసుకుంటూ అంటుంది. ఎవరు ఏమనుకున్నా కరెంట్ ఉత్పత్తి అవుతుంది. ఆ డడ్డ అంటేనే నేను దిగేరు అంటాయి. అది ఆగిపోయిందా అన్ని ఆగిపోతాయి. వినండి, ప్రార్థన, ప్రభుత్వం చేసే విజ్ఞాపన, ఒక జనరేటర్ ఆన్ చేద్దాం. జనరేటర్ ఆగిందా నీ జీవితంలో అన్ని లైట్లు ఆగిపోతాయి. నీ జీవితంలో అన్ని సమస్యలకు మూలం ప్రార్థన. లేని ప్రార్థన చేయలేని వాడు ఏమీ సాధించలేడు. చాలా మంది ఎందుకు ఇలా జరుగుతుంది? ఏం చేసినా ఫలించట్లేదండి, ఎక్కడికి వెళ్ళినా ఏ పని అవ్వట్లేదండి. నీ జనరేటర్ ఆగిపోయింది. ముందు ఆన్ చేయి, అన్ని స్టార్ట్ అవుతాయి, అన్ని మొదలవుతాయి. ప్రతి స్త్రీ పురుషులు ఆలోచించాలి. ప్రార్థనా జీవితం తగ్గిందా? ఉదయాన్నే కుటుంబ ప్రార్థన చేస్తున్నారా భార్య భర్తలు? భార్య బిడ్డలు పిల్లలు కలిసి ఉదయం లేవగానే దేవుణ్ణి గంటైనా ఆరాధిస్తున్నారు కుటుంబంతో కలిసి. సాయంకాలం పడుకునే ముందు ఒక గంటైనా దేవుణ్ణి ఆరాధిస్తున్నారా? ఫ్యామిలీ ప్రేయర్, కుటుంబ ప్రార్థన. మాకు అవ్వదండి, ఆయన గారు 10 కొట్టాడు, పిల్లలు 7 పడుకుంటారు, నేనేమో ఆయన కోసం చూస్తూ ఉంటాను, ఆయన వస్తాడు, ఆయన భోజనం పెట్టాలి, అలసిపోయి ఉంటాను, అలా పడుకుంటాను. సాగిపోతున్న క్రైస్తవ్యం. ఇలా ఉంటే నీ జీవితంలో ఏ లైట్లు వెలగో, ఏ మోటార్లు తిరగో, ఏ పని జరగదు. ప్రార్థనకు ప్రాముఖ్య స్థానం ఇవ్వాలి. కుటుంబ ప్రార్థన, భర్త, భార్య, పిల్లలు ఉదయం లేసి 5 గంటలకు స్నానం చేసి మొహం కడుక్కొని వర్షపై ప్రభు దగ్గర కూర్చుని ఒక గంట సేపు పాటలు ఆరాధన చేసి ఒక అధ్యాయం బైబిల్ చదివి మీ జీవితంలో ఏ సమస్యలు ఉన్నాయో ఒక పేపర్ మీద రాసుకుని దాని మీద చేతులుంచి భార్య, భర్త, పిల్లలందరూ కలిసి ప్రార్థన చేయండి. ఒక నెలలో మీ సమస్యలు ఉపాపంచమవుతాయి. వీళ్ళు చేయరు కానీ మాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి, అయ్యగారు మా కోసం ప్రార్థన చేయండి, మాకు చాలా సమస్యలు ఉన్నాయండి, అయ్యగారు మా కోసం. ఏ అయ్యగారు కనబడినా మా కోసం. వీళ్ళు మాత్రం చేయరు, ముందు వీళ్ళు చేయాలి, మేము కాదు. మీరు చేసుకోవాలి ప్రార్థన. మీరే ప్రభుత్వం సహవాసించాలి, మేము కాదు. మేము చేస్తున్నాం, మేము చేసేది మీకు అంతగా ఫలించదు. అలా కాదు, మీ మెయిన్ విషయం మీకు మీరు చేసుకోవాలి. ముందు మీ జనరేటర్ ఆన్ అవ్వాలి, ముందు మీ లైట్లు వెనగాలి. సంగమా, అందుకే భక్తుడైన ఆసాపు కీలక విషయాన్ని చెబుతున్నాడు. ప్రభువా, తరువాత నీవు నన్ను మహిమలో చేర్చుకున్నావు. తరువాత ఏ తరువాత? పైన 3 విషయాలు చేసిన తరువాత, పైన 3 విషయాలు జరిగించిన తరువాత. ఇంకా 3 విషయాలు. ఒకటి, నేను ఎల్లప్పుడూ నీతో ఉన్నాను. క్రైస్తవుడు ఎల్లప్పుడూ ఎవరితో ఉండాలి? యేసయ్య. ఎల్లప్పుడూ మనం ఎవరి గురించి పాడాలి? యేసయ్య. ఎవరి గురించి ఆలోచించాలి? యేసయ్య. ఎవరితో మాట్లాడుతూ ఉండాలి? యేసయ్య. ఎవరితో ప్రార్థిస్తుండాలి? యేసయ్య. నువ్వు పని చేసుకుంటే మాట్లాడుతుండవచ్చు, నువ్వు కూలి పని చేసుకున్నా, మట్టి పని చేసుకున్నా, ఏ పని చేసుకున్నా ఆయన గురించి ఆలోచిస్తూ, పాటలు పాడుతూ, ప్రభుని సేవిస్తూ, ప్రభుని ఆరాధిస్తూ ఆయనతో కాంట్రాక్ట్ కలిగి ఉండొచ్చు. ఇదే ప్రభుత్వం నువ్వు చేయవలసిన సహవాసం. అలా నువ్వు చేయగలిగితే, ప్రార్థనకు ప్రాముఖ్య స్థానం ఇవ్వగలిగితే, నువ్వేం చేస్తున్నా ఆయన్ని గుర్తుండాలి. బైక్ మీద వెళ్తున్నా యేసు గురించి నీకు పాటలు పాడు, ప్రభుని ఆరాధించు, ప్రభు స్తుతించు. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభు వెళ్తున్న పని నాకు సఫలం చేయండి ప్రభు, నాతో మీరు రండి ప్రభా, తండ్రి అధికారంతో మీరు మాట్లాడండి ప్రభా, నేను మాట్లాడబోతుండగా నాకు జ్ఞానం దయచేయి తండ్రి, ప్రభు నాతో ఉండండి ప్రభా. ఇలా వెళ్తుండగానే
నువ్వు ఆయనతో మాట్లాడుతూ ఉన్నావు, ఆయనతో సహవాసిస్తున్నావు, ఆయనతో కాంట్రాక్ట్ కలిగి ఉన్నావు. నీకు ముందుగా దేవుడు తన దూతను పంపి నీ పనిని ఆయన సఫలం చేస్తాడు. మొదటి విషయం, యేసుతో ఎల్లప్పుడూ ఉండాలి. అందరూ చెప్పండి కొంచెం గట్టిగా, యేసుతో ఎల్లప్పుడూ ఉండాలి. ఇది మొదటి విషయం. రెండవది, బైబిల్ ఉంటుంది కదా, 73వ కీర్తన 23వ వచనంలో 2వ లైన్ మనం చూడగలిగితే, అయినను నేను ఎల్లప్పుడూ నీ వద్ద ఉన్నాను అన్న తర్వాత, అంటే ఒక వ్యక్తి యేసుతో ఎల్లప్పుడూ ఉంటే జరిగే విషయం ఏమిటంటే, నీవు నా కుడి చేయి పట్టుకుని ఉన్నావు. వావ్! ఎవరట చెప్పాలి? నీవు నా కుడి చేయి పట్టుకుని ఉన్నావు అలా చెప్పాలి. నీవు నా కుడి చేయి. ఆయన ఎప్పుడు పట్టుకుంటాడు? నీవు ఆయనతో ఎల్లప్పుడూ ఉంటే, నాతో ఎల్లప్పుడూ ఈయన కాంటాక్ట్ కలిగి ఉంటే. ఈయన కష్టం వచ్చింది, గట్టిగా అరిచాడు కేక, పేతురు లాగా. సముద్రం నడుస్తున్నప్పుడు అతనికి సముద్రం గుర్తొచ్చింది, అలలు గుర్తొచ్చాయి, తుఫాను గుర్తొచ్చింది. మునిగిపోతున్న సమయంలో ప్రభువానికి కేకలు వేశాడు. దగ్గరే ప్రభు ఉన్నాడు గనక వెంటనే వచ్చి చేయి పట్టుకుని పైకి లేపాడు. ఆయనకి మనకు సంబంధమే కట్ అయిపోయింది అనుకోండి. ఆయన ఎక్కడో ఉన్నాడు, మనం ఎక్కడ ఉన్నాం. దేవా అంటే యేసుతో సహవాసం చేస్తే ఆయన వచ్చి నీ చేయి పట్టుకుంటాడు. చెప్పల గట్టిగా చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయనతో నీతో ఆయన నిలబడతాడు. నీ కష్టం, నీ సమస్యల్లో నీతో ఆయన ఉంటాడు ఎల్లప్పుడూ కూడా. నీతో ఆయన సహవాసం చేస్తాడు ఎల్లప్పుడూ కూడా. నీ కష్టం, నీ శ్రమ, నీ బాధ, నీ ఇబ్బందులు, నీ ఒంటరితనంలో అందరూ వదిలేసిన సమయంలో నాకెవరూ లేరే అంటే భయపడకు. ప్రభువు నీతో ఉన్నాడు. ఆయన నీ కుడి చేయి పట్టుకుంటాడు. చెప్పలు గుడ్డి గట్టిగా చెప్పండి గట్టిగా గట్టి హల్లెలూయా ఆమేన్. ఆయన కుడి చేయి పట్టుకోవాలి అంటే నువ్వు ఆయనతో ఎల్లప్పుడూ సహవాసం చేసేవాడిగా మారాలి, ఎల్లప్పుడూ ఆయనతో ఉండేవాడిగా మారాలి. అప్పుడే ఆయన వచ్చి నీ చేయి పట్టుకుంటాడు. ఆయన చేయి పట్టుకుంటే నీకు ధైర్యం, కొండంత ధైర్యం. చక్రవర్తి అయిన దేవుడు, విశ్వానికి రాజైన దేవుడు నీతో ఉన్నాడు, నీతో ఉంటాడు. ఆయన చెయ్యి విడువాడు. చెప్పల గుడ్డి గట్టిగా చెప్పండి గట్టిగా. ఈ అనుభవాలు కలిగి ఉంటే నువ్వు పరలోకానికి వెళ్తావు. నెంబర్ 1, ఆయనతో సహవాసం చేయాలి. నెంబర్ 2, ఆయన వచ్చి నీ చెయ్యి పట్టుకోవాలి, నీతో ఉండాలి, నీ చెయ్యి పట్టుకోవాలి. మరి అనుభవాలు నీకు ఏమన్నా ఉన్నాయా? ఏమి లేకుండా పరలోకానికి వెళ్ళిపోవడం అంటూ కళ్ళగనేస్తున్నాం మనము. నువ్వు ఇంకా ఆధ్యాత్మిక జీవితంలోనికి నీవు మహిమ నుండి అధిక మహిమలోనికి నీవు ఎదగవలసి ఉంది. ప్రభుత్వం నీవు సహవాసం చేయవలసి ఉంది. మూడవది బైబిల్ అంటుంది, మూడవ విషయం బైబిల్ అంటుంది, నీ ఆలోచనల చేత నీవు నన్ను నడిపిస్తావు. అంటే ఆత్మ చేత నడిపించబడతా. చెప్పగొట్టి గట్టిగా చెప్పండి. నెంబర్ 1, ఆయనతో సహవాసం చేయుట. నెంబర్ 2, ఆయన వచ్చి నీ చెయ్యి పట్టుకుంట. నెంబర్ 3 బైబిల్ అంటుంది, ఆయన నడిపింపులో నీవు వెళ్ళాలి. నిన్ను నడిపిస్తున్నప్పుడు ఆయన నడిపింపును వదిలేసి నీ సొంత మైండ్, సొంత ఆలోచన కాదు, నీ సొంత మనస్సాక్షి ప్రకారంలో కాదు, నిన్నైనా ఎలా నడిపిస్తున్నాడు అలా నువ్వు వెళ్ళాలి, అలా నువ్వు వెళ్ళాలి, అలా నువ్వు చెయ్యాలి. అందుకే దేవుడు నడిపించే విధానం ఏమిటి అంటే బైబిల్ అంటుంది, చదవండి. యెషయా గ్రంథము 30వ అధ్యాయము, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21 మనం చూడగలిగితే వాక్యం మనతో మాట్లాడుతుంది. నీ కుడి తప్పైనను ఎడమ తప్పైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని ఒక శబ్దము నీ వెనక నుండి నీ చెవులకు వినబడును. చూడగలిగితల్లో చెప్పగలలో అందరూ చెప్పాలి. ఎవరిది స్వరం? దేవునిది. అందరూ చెప్పండి, అందరూ చెప్పండి. ఎప్పుడైనా విన్నారా ఈ స్వరాన్ని? దేవుని స్వరం. నిన్ను ఆయన నడిపిస్తాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారే దేవుని కుమారులు, వారే దేవుని కుమారులు. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు. ఎప్పుడు దేవుని కుమారుడు అవుతున్నావు నువ్వు అంటే ఆత్మ చేత నడిపించబడినప్పుడు. నిన్న నడిపిస్తున్నప్పుడు ఆ నడిపింపుకు నువ్వు ఇటు అటు కాకుండా తిన్నగా వెళ్ళినప్పుడు, ఆయనకి లోబడినప్పుడు, ఆయన మాట విన్నప్పుడు, ఆయన నడిపించే విధానం 4 విధాలుగా నడిపిస్తాడు ఆయన. త్వరగా డిఫరెన్స్ చెప్పేస్తాం, రాసేసుకోండి. నెంబర్ 1,
ఇరిమియా గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనములో ప్రేరేపణ నడిపిస్తాడని, ఇన్స్పిరేషన్, ప్రేరేపణ చేత ఆయన మనం నడిపిస్తాడు. ప్రేరేపణ, అలా ప్రేరేపణ వచ్చినప్పుడు వానికి లోపడాలి, విధేయత చూపించాలి. ప్రేరేపణ చేత ఆయన మనం నడిపిస్తాడు. ప్రేరేపణ. యోబు గ్రంథం 33వ అధ్యాయము బైబిల్ అంటుంది, 33వ అధ్యాయం యోబు గ్రంథం 14 నుంచి మనం 18 వరకు చూడగలిగితే అక్కడ రాశాడు, ఆయన కలలో స్వప్నము చేత ఆయన నడిపిస్తాడు. కలలో స్వప్నాలు వస్తాయి. దేవుడు జరగబోయే దేవుడు ముందుగా చూపిస్తాడు. నువ్వు దాన్ని అంగీకరించి ఆ చిత్త ప్రకారంగా నువ్వు నడవాలి. అవసరమైతే దేవుడికి ఇష్టం లేదు అంటే నువ్వు మానేయాలి. లోకానికి ఇష్టం కాదు, బంధువులు ఏమనుకుంటారో కాదు, లోకం ఏమనుకుంటుందో కాదు, వాళ్ళు ఏమనుకుంటారో కాదు, వీళ్ళు ఏమనుకుంటారో కాదు. నో, ఇది నా దేవునికి ఇష్టం లేదు, నేను మానేస్తున్నాను అంతే. ప్రభు నాకు రాత్రి చూపించాడు కళ్ళలో, నేను వెళ్ళను. ఈ నిర్ణయం తీసుకోవాలి. మూడవది, ఆయన నడిపించే విధానం స్వరము. చెడుల దగ్గర గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. స్వరం ఎక్కడి నుంచి వినబడుతుందంట? వెనక నుంచి మన చెవులకు వినబడను అని చెప్పాడు. వెనక నుంచి మన చెవులకు వినబడను. స్వరము చేత, స్వరం, వాయిస్. ఆయన నడిపించే విధానం బైబిల్ అంటుంది వాక్యము చేత. చతుర్భాగ్యతలో చెప్పండి, గట్టిగా హల్లెలూయా. అందరూ చతుర్భాగ్యతని దైవజనులకి నిలబడి వాక్యం చెబుతున్నప్పుడు వారు ఎవరైనా కావచ్చు. వయసును చూడకండి. దేవుడు నన్ను వాడుకోగలడు, 12 ఏళ్ళ అమ్మాయిని వాడుకోగలడు, 14 ఏళ్ళ అమ్మాయిని ప్రభు వాడుకోగలడు. ఒక విషయం, ప్రసిద్ధమైన విషయం, గాడిదను కూడా వాడుకోగలడు ఆయన. ఒక ప్రవక్తగా బుద్ధి చెప్పడానికి గాడిద నోట దేవుడు తన వాక్కును పెట్టాడు. ఏమైనా చేయగలడు నా దేవుడు. చెప్పలు కొట్టగలగలరు, చెప్పలు గడి కొంచెం గట్టగలలేరా? ఆమేన్. గాడిదనే వాడుకున్న వాడు మనుషులు వాడుకోలేడా? మనం గాడిదగా తీసిపోయిన వారమా? కాదు. మరి ఎందుకు ఆయన మనతో మాట్లాడడం తెలుసా? నీ వారికి లోపడట్లేదు గనక. ముగించబోతున్నాను, మనసు పెట్టండి ఇటువైపు. ఒకటి, ఎల్లప్పుడూ యేసుతో ఉండిన అనుభవం, ఎల్లప్పుడూ ప్రభువుతో ఉండిన అనుభవం. అలా ఉండగలిగితే ఆయన నామస్మరణ నీకు ఉండాలి. ఎల్లప్పుడూ ఆయన గురించి ప్రార్థిస్తుండా, నడుస్తున్నా, కూర్చున్న, బండి తోలుతున్నా, ఏ పని చేస్తున్నా ఆయన గురించి పాడాలి, ఆయన గురించి ప్రార్థించాలి, ఆయనతో ఆరాధించాలి, పాటలు పాడి ప్రభుని సేవించాలి, స్తుతించాలి, గణపరచాలి. ఎప్పుడు నీ మైండ్ నిండా ఆయనే ఉండాలి. 2, బైబిల్ అంటుంది అలా చేయగలిగితే ఆయన వచ్చి నీ చెయ్యి పట్టుకుంటాడు. ఆయన నీతో ఎల్లప్పుడూ నీకు ధైర్యాన్ని ఇస్తాడు. నేనున్నాను నీతో, ఎందుకు భయపడుతున్నావు? నేను లేనా? నీతో నేనున్నాను కదా అంటూ ప్రభు మనకు ధైర్యాన్ని ఇస్తాడు. 3వది బైబిల్ అంటుంది ఆయన మనల్ని నడిపిస్తాడు. చెప్పలు కొట్టి గట్టిగా చెప్పలు గట్టిగా. ఏ త్రోవలో వెళ్ళాలో, ఏ దారిలో వెళ్ళాలో, ఏ మార్గంలో వెళ్ళాలో నీకు ఆయన మార్గోపదేశం చేస్తాడు. ఒకవేళ కూడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగేమనుకోండి, ప్రభు అంటాడు కాదు 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 కాదు, ఆ దారి కాదు, ఇంకో ఈ దారిలో నువ్వు వెళ్ళాలి, ఈ రూట్లో నువ్వు వెళ్ళాలి. అలా 1000 సార్లు ప్రభు స్వరాన్ని నేను విన్నాను. 1000 సార్లు. కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే ప్రభు అన్నాడు, సైడ్కి పెట్టి ఆపే అన్నాడు. అర్జెంటుగా మీటింగ్ పోతున్నాను, నేను స్పీడ్గా వెళ్తున్నా కారులో, సైడ్కి పెట్టి ఆపు అన్నాడు. ప్రభు చెప్పాడంటే వినడమే, క్లియర్గా స్వరం వినపడింది చెవులకు. మనిషి మాట్లాడినట్టుగానే సైడ్కి పెట్టేసి ఆపేశాను కారుని. ఏం జరిగింది తెలుసా? వితిన్ సెకండ్స్లో నా వెనకాల వస్తున్న కారు నా కారుని దాటుకుని ముందుకు వెళ్ళి అక్కడ యూ టర్న్ అవ్వాలి, నేను కూడా యూ టర్న్ చేయాలి. అయితే కారు పక్క పెట్టమన్నాడు, ప్రభు పక్క పెట్టాను. ఇప్పుడు నేను యూ టర్న్ చేయవలసిన సమయంలో నా వెనకాల వస్తున్న మారుతి 800 కారులో 4 ఉన్నారు, భార్య భర్త, 2 పిల్లలు, అందమైన పిల్లలు. అలా కార్ టర్న్ చేస్తున్న సమయంలో బ్రేకర్ ఫెయిల్ ఒక లారీ ట్యాంకర్ వచ్చి ఆ కారును గుద్ది ముక్కలుగా చేసి వెళ్ళిపోయింది. 4 స్పాట్ డెత్. వారి శవాలండి ఇంజిన్లో ఇరుక్కుపోయి. అసలు ఎంత బాధ కలిగిందంటే నాకు చూసి. పసి పిల్లలు, అందమైన 4 బిడ్డలు, 2 బిడ్డలు. నేను మరణించాలి ఆ టైంలో. ప్రభు అన్నాడు కారు సైడ్ పెట్టి ఆపే. ఆయన చెప్పడం ఇంకా తిరగలేదు. ఇంకంతే. ప్రభు స్వరం ఏంటో, సాతాను స్వరం ఏంటో, మనసుకు స్వరం ఏంటో మనం గుర్తుపట్టాలి. అదే ప్రభుత్వం నడుచుట. సైడ్ పెట్టేశాం, అయిపోయింది. తప్పించబడ్డాను. చేతుల గదిగదిగా చెప్పండి. ఒకసారి ఫ్లైట్లో వెళ్తున్నాను మీటింగ్స్కి. హైదరాబాద్, రాజమండ్రి నుంచి హైదరాబాద్ ఫ్లైట్, హైదరాబాద్ నుంచి ముంబై ఫ్లైట్. ప్రభు అన్నాడు ఈ ఈ ఈ ఈ ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకుని నెక్స్ట్ ఫ్లైట్కి వెళ్ళమన్నాడు. అదేంటి ప్రభు? నెక్స్ట్ ఫ్లైట్కి వెళ్ళి అంతే. తెలిసిన విషయం ఏంటంటే నేను వెళ్ళవలసిన ఫ్లైట్లో అది ఇంజిన్లో ప్రాబ్లం వచ్చి అర్ధాంతరంగా బెంగళూరులో ఆపేశారు.
ఆ రోజంతా మనం మొత్తం వర్క్ అవ్వలేదంట. నేను వెళ్తే బెంగళూరు ఇరుక్కుపోతుంది. నేను ముందుగా ప్రభు చెప్పాడు, ఆపై నువ్వు దిగేసి వేరే ఫ్లైట్లో వెళ్ళు. టికెట్ నష్టపోయాను. అయినప్పటికీ ప్రభువుకు తెలుసు, ప్రతి క్రైస్తవుడు అండి ఆత్మ చేత నడిపించబడేవాడుగా ఉండాలి. చెప్పగొట్టి మనసులో కాదు, నీ మనసు ఇంటి కింద వినడం కాదు, దేవుడు ఏం చెప్తాడు విను, కనిపెట్టు, ప్రభు నాతో మాట్లాడమని ప్రార్థించు, నీతో మాట్లాడతాడు. చక్కని త్రోవలో నిన్న నడిపిస్తాడు. ఇలా నువ్వు చేయగలిగితే అప్పుడు లేఖనం ఆ తరువాత, ఏ తరువాత? ఈ 3 పనుల తరువాత నీవు నన్ను చేర్చుకుందువు. చెప్పలు గట్టిగా చెప్పండి గట్టిగా. నీవు నన్ను మహిమలో చేర్చుకుంటావు నాయన. అంటే ఒక వ్యక్తి మహిమకు వెళ్ళాలి అంటే ఒకటి యేసుతో ఎల్లప్పుడూ ఉండే వ్యక్తిగా ఉండాలి, లోకంతో కాదు. యేసుతో ఉండే వ్యక్తి యేసులాగా మారుతాడు, లోకంలో ఉండే వ్యక్తి లోకస్తులాగా ఉంటాడు. నీ ఆకారం బట్టి చెప్పేయచ్చు, నువ్వు లోకస్తురాలవా దేవుని బిడ్డవా అంటూ. నీ అలంకరణ బట్టి చెప్పేయచ్చు, నువ్వు దేవుని బిడ్డవా లోకస్తురాలవా అంటూ. అంటే లోకంతో ఎక్కువ సమయం గడుపుతున్నావు కనుక నీకు అదే ఆశలు ఉన్నాయి, ఇంకా నీలో చాలలేదు ఆశలు. ఎందుకు అంటే లోకంతో గడుపుతున్నావు. నీవు ప్రభుతో గడిపిన వ్యక్తి ప్రభులాగా ఉండాలని ఇష్టపడతాడు. చెప్పలు కొట్టి గట్టిగా చెప్పండి గట్టిగా. ప్రభులాగా నువ్వు మారగలిగితే, యేసులాగా నువ్వు మారగలిగితే 2 వచనాలు చెప్పేసి మనం క్లోజ్ చేసుకుందాం. ఎఫెసీ 4:15, ఎఫెసీ 4:11. ఈ 2 రాసుకుని ఇంటికి చదువుకోండి. చదివేస్తున్నాను, మీరు వినండి. బైబిల్ అంటుంది ఎఫెసీ 4:15 రాయబడి ఉంది, ప్రేమ కలిగి సత్యం చెప్పచ్చు, క్రీస్తువలే మనం ఉండడానికి అన్ని విషయములలో ఎదుగుదము అన్నాడు. అంటే ఒక వ్యక్తి యేసులాగా ఉండాలి అంటే, యేసులాగా మారాలి అంటే అన్ని విషయాలలో ఎదగాలి. చెప్పగతలలో చెప్పనలలో అన్ని విషయాలలో ఎదగాలి. ఎఫెసీ 4:11 ఈ విధంగా రాయబడి ఉంది. బైబిల్ అంటుంది, మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గుర్తిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తు నాకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణ కలవారమగుటకు ఆయన ఇలాగ నియమించను అనే మాట మనం చూస్తాం. మనందరి ఆశ, దేవుని ఆశ ఏంటంటే యేసులో ఉండాలి, యేసులాగా ఎదగాలి, ఆయనలాగా మారాలి. ఆయనతో సహవాసం చేస్తే ఆయన బుద్ధులు నీకు వస్తాయి, ఆయనలాగా మారతావు. చెప్పగతలో చెప్పగలగలగల. ఎవరితో ఎక్కువ ఉంటే వాళ్ళ బుద్ధులు వస్తాయి నీకు. ఆ తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుంటావు. ఆ తరువాత ఈ 3 పనులు చేయగలిగితే ఆ తరువాత మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా బ్రదర్ ఎం డానియల్, లక్ష్మీ భవన్, సంత మార్కెట్, నిడదవోలు. మా పిన్ కోడ్ 534301, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 9664545587. మరొక ఫోన్ నంబర్ 7997772215.